అందరికీ హాయ్ అండి. నేను మీ శ్రీనుశీల. అయితే గత కొన్ని రోజులుగా మనం ఈసీకి డిఎస్సి పోస్ట్పోన్ చేయమని చాలా మెయిల్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుందండి. ఇప్పటికీ కూడా చాలామంది పంపిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇదంతా కూడా మన కోసం మనమే చేసుకుంటున్నాం. ఎలాగైనా పోస్ట్పోన్ చేయాలి, టైం కావాలి అనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నామండి. అయితే ఇప్పటి వరకు కూడా మనకి గవర్నమెంట్ నుంచి కానీ ఈసీ నుంచి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. రోజు రోజుకి కూడా మనకి ప్రెజర్ అనేది ఒత్తిడి అనేది చాలా పెరిగిపోతుంది మన డిఎస్సి అభ్యర్థులకి అయితే ఈరోజు ఆదివారం అవడంతో నాకు తెలిసి ఈరోజు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు రావడం అనేది జరగదు. అయితే చాలా ఎగ్జామ్స్ అండి. అంటే యాక్చువల్గా మన డిఎస్సిని అయితే ఆంధ్ర ఐఏఎస్ అంటారు. అలాంటి ఐఏఎస్ ఎగ్జామ్ యూపీఎస్సీ కలెక్టర్ ఎగ్జామే పోస్ట్పోన్ అయింది. కానీ మన డిఎస్సి మాత్రం ఇప్పటికొచ్చి దాని ఊసే లేదు. ఏమవుతుందో కూడా ఎవరికి తెలియట్లేదు. సో అటువంటి గందరగోళ పరిస్థితుల్లో అయితే మనం ఉన్నామండి. సో ఏది ఏమైనా సరే మనమైతే మెయిల్స్ పెట్టడం అయితే ఆపకండి. సో కంటిన్యూగా పెడుతూ ఉండండి. సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సో డిఎస్సిపై పోస్ట్పోన్పై ఈరోజు వచ్చే న్యూస్ ఏంటో మనం చూద్దాం. ఆర్టికల్ అయితే డిఎస్సి నిర్వహిస్తారా వాయిదానా అనే క్వశ్చన్ మార్క్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. ఇంకా వాళ్ళకే క్లారిటీ లేనట్లుంది. పరీక్షా కేంద్రాల ఎంపికకు అవకాశం ఇవ్వని దుస్థితి. ఇంకెలా ఇస్తారండి? అభ్యర్థుల్లో అయోమయం. నోటిఫికేషన్ వచ్చిన కాంచి మేము అలాగే ఉన్నాం. ఈనాడు అమరావతి ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సిను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా వాయిదా వేస్తారా అనే దానిపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు డిఎస్సి షెడ్యూల్ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు. పరీక్షా కేంద్రాల ఎంపికకు ఈ నెల 20 నుంచి ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని, 25 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కానీ ఇంతవరకు వెబ్సైట్లో పరీక్షా కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు. తద్వారా హాల్ టికెట్ల జారీలోనూ జాప్యం జరిగే ప్రమాదం ఉంది. మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు విడుదల చేయలేదు. నార్మలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. ఇంకెంతకాలం చేస్తారో మాకు కూడా తెలియట్లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా అనే దానిపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొనుంది. డిఎస్సి నిర్వహణపై ఎన్నికల కమిషన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న విద్యాశాఖ కావాలనే పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ల డౌన్లోడ్, టెట్ ఫలితాల్లో జాప్యం చేస్తున్నట్లు సమాచారం. సో అలా చేసినట్లయితే మాకు కూడా యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే పోస్ట్పోన్ అయ్యే టైం పెరుగుతుంది. సో అటువంటి ట్విస్టులు ఏమైనా ఉంటే ముందే చెప్పేయండి. మేము మా ప్లాన్స్ ఏమైనా ఉంటే చూసుకుంటాం. సో అవ్వదు అనుకున్న వాళ్ళు వేరే పనులు ఏమైనా చూసుకుంటారు. అంతేగాని ఇలా సందిగ్ధంగా ఉంచిస్తే చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే. సో ఇటువంటి పరిస్థితి అయితే మనకు ఉందండి. సో ఏం జరిగినా మనకు మంచి జరగాలని కోరుకుందాం, ఆశిద్దాం. మీరు మాత్రం మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. జస్ట్ మెయిల్స్ మాత్రం రోజుకు 1 or 2 మీ తరపున సెండ్ చేయండి చాలు. హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.